పని చేతగాక ఆరోపణలు చేయడం కరెక్ట్ అయింది కాదు. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే అదే రైతులతోని తరిమి తరిమి కొట్టిపిస్తాం అనుకుంటున్నామేమో. ఖబర్దార్ ప్రభు సార్ గారు. సోషల్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు. నిన్న ఏదైతే మల్కారం సొసైటీ కాడ ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచన చేయాలి. ఉన్నత పదవిలో ఉన్నప్పుడు మన నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. గతంలో గోదాం ఇనాగ్రేషన్ చేసేటప్పుడు మన గౌరవనీయులైన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పిండు? ఇన్ని ఏళ్ల నుంచి ఈ సొసైటీ డెవలప్ కాలేదు. సతీష్ చైర్మన్ అయినాక ఈ సొసైటీ బాగా డెవలప్ అయింది. రైతులకు రాబోయే రోజులలో చాలా మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగిస్తున్నా. ఎమ్మెల్యే గారు మరి కాంగ్రెస్ పార్టీలకు చేరడం జరిగింది. ఇదొక మల్కారం సొసైటీ ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంలో ఏ సొసైటీలో బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ ఉన్న అందరినీ అలిగేషన్ చూపించుకుంటూ వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి ఆలోచనతోని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలను అందరినీ అలిగేషన్ చూపించుకుని సస్పెండ్ చేయడం జరిగింది. అలిగేషన్లో ఏముందండి? సొసైటీ ఎట్లా డెవలప్ అయింది? గోదాం కట్టినాం, కోటి చిల్లర శాంక్షన్ అయితే దానికి ఎంబీ రికార్డ్ అయింది. గోదాం కట్టినాము, బిల్లు వచ్చినాయి, డెవలప్ అయింది. ఆఫీస్ బిల్డింగ్ ఇట్లా కట్టినాం, 32 లక్షల రూపాయలు పెట్టి ఆఫీస్ బిల్డింగ్ కట్టినాం. కనీసం కూర్చుందామంటే 4 కుర్చీలు లేకుండా మల్కారం సొసైటీలో అక్కడ పోయి కూర్చుంటే వర్షం పడితే అక్కడ మీటింగ్ పెట్టుకోవాలి. కనీసం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలన్నా, జీపీ మీటింగ్ పెట్టుకోవాలన్నా మీదికేని వర్షం కుడితే మా మీద చింకులు రాలుతుండే. అసోంటి సొసైటీని ఈరోజు జిల్లా లెవెల్, స్టేట్ లెవెల్ తీసుకుపోయినామంటే ఒకసారి ఆలోచన చేయాలి. మేము దాంట్లో అవినీతి చేయలేను, ఆమ్దాన్ చేసినాం, ఇన్కమ్ సోషల్ చేసినాం. అవినీతి నుంచి మేము చాలా దూరం ఉంటాము. అవినీతి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ముందుంటాము. ఒక గోదాము శాంక్షన్ చేయించుకొని కట్టి కంప్లీట్ చేసి దాన్ని రెంట్కి ఇచ్చి మంత్లీ దాని రెంటు మరి ఈఎంఐకి సరిపోయే తర్వాత ఈఎంఐ కట్టే విధంగా దానికి ఒక ఇన్కమ్ సృష్టించినందుకే కదా ఈరోజు గోదాము అప్పు తీరుతుంది. అప్పు తీరినాకే గోదాము ఎక్కడ పోతుంది? సొసైటీకి మిగులుతుంది. రాబోయే రోజుల్లో దానికి 5 నుంచి 10 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. వచ్చినప్పుడు సొసైటీకి ఎంత లాభం అవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరి మీద ఆరోపణలు చేసినప్పుడు అది నిజమా అబద్ధమా అనేది గిట్ట ఆలోచించి నిర్ణయాలు తీసుకొని మాట్లాడాలి. ఎఫ్డీలని మాట్లాడుతున్నాము. ఎఫ్డీ ఇప్పుడు ఏ రైతు ఎఫ్డీ పెట్టిండు? ఏ రైతుది ఎఫ్డీ? ఎవరు డబ్బులు దాన్ని కాజేసిరండి? ఒకసారి చెప్పండి ప్రభుసార్ గారు. మీరు ఇన్ఛార్జ్గానే ఉన్నారు. మేము హైకోర్టులో నడుస్తుంది. కోర్టు న్యాయస్థానం గిట్ట తీర్పు ఇస్తే మేము మళ్ళీ వచ్చి చైర్మన్ పదవిలో కూర్చొని మీకు లెక్కలు చూపిస్తాం అవసరం అనుకుంటే. కానీ మీరు ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారి దగ్గర మెప్పు పొందించుకోనీకే ఏదో బీఆర్ఎస్ పార్టీలను బదనాం చేయాలని చెప్పి సభల రైతుల సమస్యలు తీర్చకుండా ఏదో దాన్ని తప్పుదో పట్టేయడం కరెక్ట్ అయింది కాదు. ఒక్కసారి ఆలోచన చేయి. ఇప్పుడు నువ్వు గోదాం కడుతున్నావు, నువ్వు బునాది కడితేనే 50 లక్షల రూపాయల బిల్లు లేపుకున్నావు. ఇప్పుడు 50 లక్షల రూపాయలు మన బునాదికి అయినప్పుడు ఒక గోదాం మొత్తం కంప్లీట్ చేస్తే ఎన్ని డబ్బులు అవుతాయి? డబ్బులు కావా? దానికి ఎంబీ రికార్డ్ లేదా? డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి పోయి వీళ్ళ అకౌంట్లోకి అంటే ఎవరి అకౌంట్లోకైనా పోతాయండి. వాళ్ళు మెట్టలు ఇచ్చినప్పుడు వాళ్ళకి మెట్టలు డబ్బులు ఇయ్యరా? చెక్కులు ఇయ్యరా? నువ్వు ఇస్తలేవా? ఇప్పుడు నువ్వు చేసేదేమో సంసారము, వేరే చేస్తే ఏ విచారం లేక కనిపిస్తుందా నీకు? అది నువ్వు చేసేది అది ముందుగా చూసుకో. ఇప్పుడు ఇక్కడ సతీష్ పుణ్యం అని చెప్పి సొసైటీకి 3 గోదాములు శాంక్షన్ అయినాయి. ఒకటి మేము కట్టినాము, ఇప్పుడు 2 నువ్వు కడుతున్నావు. ఇంకా నేను డైరెక్టర్గానే ఉన్నోళ్ళ, కానీ నేను అడ్డుకుంటలేను. వచ్చి ఎక్కడ నేను అక్కడ నువ్వు గోదాం కడుతుంటే అది కడుతుంటే గోదాములు నువ్వేందుకు కడుతున్నావు నేను అడ్డుకుంటే నేను ఎక్కడ నేను పాల్గొంటలేం గిట. సరే ఎవరు చేసినా కానీ సొసైటీ డెవలప్ కానీ చేయాలి అని చెప్పి నేను దాన్ని ఖామోష్గా ఉంటున్నాను. లేని ఒకటి నా మీద అలిగేషన్ చూపించుకుంటా నన్ను బదనాం చేయాలనే కార్యక్రమం రాజకీయంగా తట్టుకోలేక నన్ను ఏదో దెబ్బతీయాలని చెప్పి ఆలోచనతో నువ్వు ముందుకు పోతున్నావు. అవును, 5 లక్షల రూపాయలు ఎఫ్డీ పెట్టినాం. ఎఫ్డీ పెడితే ఎక్కడ పోయినాయి? ఎఫ్డీ పెడితే బ్యాంకులనే ఉండాలి పైసలు. బ్యాంకుల్లో కూడా రైతుకే పోతాయి కదా, రైతుకు రిటర్న్ ఇయ్యరా? ఎఫ్డీ పెట్టినప్పుడు బాండ్ ఇచ్చినప్పుడు రిటర్న్ రైతుకి ఇయ్యరా డబ్బులు? కనీసము ఆడ సొసైటీ నడవనికే, సాలరీస్ ఇవ్వనికే డబ్బులు లేని పరిస్థితుల్లో ఉంటే నేను స్వయంగా 5 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు మా మిసెస్తో పెట్టించి ఎఫ్డీ పెట్టించేసి సొసైటీని నడిపించిన నేను. అది తప్ప నాది? 5 లక్షల రూపాయలు మేము మా డబ్బులు సొంత డబ్బులు
పెట్టుబడి పెట్టి సొసైటీ నడిపిస్తే తప్పా అది? తప్పు లెక్క కనిపిస్తుందా నీకది? అందులో పెట్టినప్పుడు బాండ్ ఇయ్యలేరా? డబ్బులియ్యలేమా? డబ్బులు తీసుకోలేరా? బ్యాంకు సీఈఓకి తెలవదా? సీఈఓని అడగండి. చెప్తాడు కదా! ఇప్పుడు ఉన్నాడు కదా సీఈఓ. కనీసం ఎవరి మీదన్నా ఏదో గాలికి వచ్చినట్టు బట్ట కాల్చి ఆళ్ళ మీదేయడం కరెక్ట్ కాదు. ఇంకా ఎవరున్నారో గిట్ట నాకు తెలుసు. ఆళ్ళ అవినీతి గిట్ట నేను బయట పెడతా. అది తొందరనే పెడతా. ఆళ్ళు ఏమేమి చేసిర్రు, ఏమేమి కబ్జాలున్నాయి, ఆళ్ళని ఎంకున్నయి, ఏడ కబ్జాలున్నాయి, అది గవర్నమెంట్ ల్యాండ్ ఎంత కబ్జాలలో ఉన్నది, అది గవర్నమెంట్‌ది పబ్లిక్ చెందే ప్రాపర్టీల మీద కబ్జాలున్నది గిట్ట అది తీస్తా ఇగ. ఇన్ని రోజులు వద్దనుకున్నాం గానీ ఇప్పుడు తీస్తా ఇగ నేను గిట్ట. అప్పుడు తెలుస్తది. కనీసం చెప్పే ముందు ఆలోచన చేసి మాట్లాడాలి. 17,50,000 అవినీతి జరిగినట్టు ఏం చూపిస్తావు? మరి ఎవరు చేసిర్రు అది 2 ఎకరాల పొలానికి దానికి బౌండరీ ఎట్లకెళ్ళొచ్చింది? దానికి ట్రాన్స్‌ఫార్మర్ ఎట్లకెళ్ళొచ్చింది? లీడ్లు ఎట్లకెళ్ళొచ్చినాయి? దానికి గేట్లు ఎట్లకెళ్ళొచ్చినాయి? మళ్ళీ ఇప్పుడు దానికి మనము గోదాం కంప్లీట్ అయినాంకే ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ఆడ గేట్లు గిట్ల లేవు. ఇనాగ్రేషన్ అయినప్పుడు దాని ఖర్చంతా ఎక్కడికెళ్ళి అయింది? మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ బిల్డింగ్ కట్టినాం. 32,00,000 పెట్టి ఆఫీస్ బిల్డింగ్ కడితే ఫ్లోరింగ్ ఏయించినాం దాన్ని. కాంట్రాక్ట్ మళ్ళా ఎళ్ళిపోతే దానికి డబ్బులు సరిపోతలేవు. నేను లేను. డబ్బులు లేవంటే బండలేపిచ్చినాము. దానికి గేట్ పెట్టించినాము. అవన్నీ ఎట్లకేనయినాయండి. ఊరికేనే కాదు. ఏదన్నా నేను అవినీతి చేసినట్టు చూపిస్తే నిరూపించమను అధికారులని. అధికారులు ఏం చేస్తుర్రు? నిరూపించమను. అవును ఇది అవినీతి జరిగింది. ఈ డబ్బులు ఎక్కడ పోయినాయని నిరూపించమను. నాకు నోటీస్ ఇయ్యమని నేను దానికి వివరణ ఇస్తా కదా! ఆల్రెడీ వివరణ ఇచ్చిన నేను ఇంతకుముందే. అలిగేషన్ పెట్టి నన్ను చైర్మన్ తీయాలనే ఆలోచనతోని కాంగ్రెసోళ్ళు ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని దాన్ని అలిగేషన్ ఇచ్చినప్పుడు మేము హైకోర్టుకి పోయినాము. కోర్టులో తీర్పొస్తది. ఒకవేళ నేను అవినీతి చేసినట్టు ఏమైనా ఉంటే నిరూపిస్తే నేనే కట్టాలిగా డబ్బులు. నాకు నోటీస్ ఇయ్యమను. దీంట్లో జరిగింది, ఈ పని జరగలే అని. ఎవ్రీథింగ్ రూపాయి బిల్లున్నది. రూపాయికి ఎంబీ రికార్డ్ అయింది. ఎంబీ రికార్డ్ కాకుండా దానికి బిల్లుంది. ఆ బిల్లు ఏదైనా ఉంటే ఆ బిల్లు పక్కకెట్టేసి ఎంబీ రికార్డ్ కాలేదు, అది కాలేదు, ఇది కాలేదని చెప్పి కావాల్చుకొని మీ అంత కుమ్మక్కై ఏదో ఎవరి మీదనో బట్ట కాల్చి చల్లడాని నన్ను పేరు ఖరాబ్ చేయాలని రాజకీయంగా నాతో తట్టుకోలేక ఇవన్నీ చేయాలనే ఆలోచనలు మీరు పెట్టుకుంటారో రాబోయే రోజులలో బుద్ధి చెప్తాం. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొస్తది. మీరెన్ని అవినీతి ఆరోపణలు చేసినా, అవి చేసినా, ఏ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మల్కారం సొసైటీ రైతులకు టోటల్‌గా తెలుసు. పత్తి రైతుకు. ఈరోజు మల్కారం సొసైటీ ఎలా డెవలప్ అయింది? ఎట్లా డెవలప్ అయింది? ఈరోజు కార్పొరేటర్ బ్యాంక్‌లో పోయి కూర్చునే పరిస్థితి ఉందో, ఆ పరిస్థితి తీసుకొచ్చింది బూరుకుంట సతీష్ అని నేను గౌరవంగా చెప్పుకుంటున్నా ఈరోజు. ఆ రోజు దోమలు కొట్టిలో కూర్చొని మీటింగ్ జరిపిన రోజులున్నాయి. కానీ ఈరోజు పోయి చూస్తే ఎట్లా ఉంది సొసైటీ? అది డబ్బులు తిన్నట్టుగా అనిపిస్తుందా మీకు? అట్లా అనిపిస్తుందా? ఆరోపణ నాది మీరు చేసేది. ఎటువంటి ఆరోపణలా? పని చేత ఆరోపణలు చేయడం కరెక్ట్ అయింది కాదు. ఈరోజు సొసైటీ మొత్తం కంప్లీట్‌గా గోదామ్స్ ఏదైతే ఉన్నాయో, ఆ గోదాములు మొత్తం కంప్లీట్ చేయండి మీరు తొందరలా. కంప్లీట్ అయితే దాదాపుగా సొసైటీకి మంత్లీ ఇన్‌కమ్ 20,00,000 ఇన్‌కమ్ అయితది. రాబోయే రోజులల్లా. ఏ రైతు మీద గింత భారం పడది. ఒక్క రూపాయి రైతు భరించే అవసరం గిట్టుండది. రైతులు రంగరంగ వైభవంగా సొసైటీలో వచ్చి కూర్చొని నాకు 10,00,000 కావాలి, నాకు 20,00,000 కావాలి, నాకు ₹1,00,00,000 కావాలంటే కాళ్ళలో ఎగిరేసుకొని మల్కారం సొసైటీ తరపు నుంచి ఇచ్చే సత్తా మల్కారం సొసైటీకి అది వస్తదని చెప్పి విధంగా ముందు జాగ్రత్త ఆలోచించి డెవలప్ చేయడం జరిగింది. డీసీసీ బ్యాంకు అప్పిచ్చే పరిస్థితికొస్తది మల్కారం సొసైటీ. అర్థమైతుందా? మీరు అనుకున్నట్టు అంత ఈజీ కాదు. అది డెవలప్ అయితున్నది. డెవలప్ చేసినాం. అట్లా దాని రూపురేఖలే చేంజ్ చేసినాం. ఒక్కసారి ఆలోచించాలి. ప్రభు సార్ గారు నీ అవసరాల గురించి నువ్వు మాట్లాడకు. ముందు సొసైటీని ఎట్లా డెవలప్ చేయాలి. నేను చేసిన పనుల కాడ కాకుండా మీతో నేను ఏదైతే శాంక్షన్ తీసుకొచ్చి గోదాములు ఇంకా రెడీ పెట్టినా కదా! అందులో ఎంత కుంభకోణం చేస్తావో చేసుకో గాని ముందైతే అది కట్టు. కంప్లీట్ చేపి. కంప్లీట్ చేయి తొందరరా. దానిలా నువ్వు కాంట్రాక్ట్ బుద్ధులు పక్కకెట్టుకొని మాట్లాడు. కాంట్రాక్ట్ బుద్ధి ఓనిస్తలే అంటున్నావు ఇంకా. నువ్వేదైతే చేస్తావో కమిషన్‌లకో, దానికో, దీనికో ఆశపడి పర్సెంటేజ్‌లకి ఏదో ఆశపడతావో అందరూ అదే ఆశపడతారు అనుకుంటున్నావా? సొసైటీ మీద ఆశపడి డిపెండ్ అయ్యి సొసైటీ చైర్మన్ కాలేను. సొసైటీని టోటల్‌గా డెవలప్ చేయాలనే ఆలోచనతోని సొసైటీ చైర్మన్ అయ్యి డీసీసీబీ లెవెల్‌లో తీసుకుపోయినా. డీసీసీబీ లెవెల్‌కు ఈరోజు సొసైటీ రాబోయే రోజులలో అప్పిచ్చే లెవెల్‌కి ఉంటది. ఒకసారి ఆలోచించమని చెప్పి చెప్తున్నా. ఇంకోసారి ఇలాంటి ఆరోపణలు చేస్తే అదే రైతులతోని తరిమి కొట్టిపిస్తాం నువ్వు అనుకుంటున్నావేమో. ఖబర్దార్ ప్రభు సార్ గారు ఇంకోసారి ఆరోపణలు చేసేటప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడు.